Chief guest, Bandar Srinivas sir. Heartily welcome, sir. Heartily welcome to chief guest. Please welcome, sir. Welcome to Bandar Srinivas sir, our chief guest. Heartily welcome to stage, sir. Big applause to them. Heartily welcome to our chief guest, Bandar Srinivas garu, Janasena. బండారు శ్రీనివాస్ గారికి ఈ స్కూల్ యాజమాన్యంలో ప్రముఖ పాత్ర వహించిన కామ్రేడ్ గాంధీ గారికి మిగిలిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈ స్కూలు ఇంత వాతావరణంలో మంచి వాతావరణంలో ఈ రకంగా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. పిల్లలు ఇంత మారుమూల గ్రామంలో కూడా ఇంత ర్యాంకులు వచ్చినాయంటే ఆయన ప్రతిభ అని చెప్పచ్చు. అందుచేత ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. గవర్నమెంట్ సత్య గారు స్టేజ్ మీద రాసుకుంటూ పోతున్నాం. మహేష్ గారు మహేష్ గారు కూడా స్టేజ్ మీద రాసుకుపోతాం. నాగేష్ గారు We are very honorable to have you, sir. మధుర కామయ్య గారు, నర్సయ్య గారు, మీ క్యాలెండర్ చెప్తుంది 13వ తారీఖు జనవరి నేను వస్తున్నాను, నేను మీ సూర్యుడు వస్తున్నాను నేను అని మాట్లాడడం ఎన్నో అడగడం కూడా దగ్గర రావడం కాదు. ఇక్కడ ఈ పెద్ద అందరి ముందు ఒక మాట చెప్పాలండి. 16 సంవత్సరాల క్రితం అండి శ్రీమంటారు నర్సుకుడు వచ్చారు.
ఒక కుంచుడు చనుకొని ఇక్కడ కాన్వెంట్ కట్టి క్యాపిటల్కి పెట్టారని అనడం జరిగిందండి. అప్పుడు నాకు జ్వరం వచ్చిందండి. నాకు ఏంటి నాకు ఓపిక లేని కొంచెం స్థలం కొనమంటున్నారు, ఇక్కడ కాన్వెంట్ కట్టడం వల్ల కాదనుకున్నాను. కానీ ఏంటంటే మా బ్రదర్ ఈ బాడుగుల రావణ గారు మా ఎస్టీడీ నాకు ఉన్నాయండి. దుర్గమ్మ చందాకు వచ్చిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి, మీరు ఇస్తానన్నాడండి. లేదు మా బ్రదరుడు ఎస్టీడీ నాకు సరదాగా తప్ప డబ్బుల గురించి కాదన్నాడు. ఇక్కడ ఎస్టీడీ గొప్పగా ఏంటంటే అడగకుండా 80 లక్షల రూపాయలు తెచ్చి ఇక్కడికి ఇచ్చారండి. నేను ఇచ్చే లక్షల్లో కొట్టింటే నాకు సరిపోయి ఎంత జరిగిందండి. ఇంత మంచి మాసం కాబట్టి అండి మసుగుల్లో పొరుగు నుంచి వచ్చినప్పుడు కూడా శ్రీత కట్టగలం అంటే నసుగుడు వారి యొక్క సెలవే శ్రీ విద్య. విద్యార్థులకు నా ఆశీస్సులు కూడా తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా టీచర్స్కి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన టీచర్స్కి, కమిటీ వారికి, ముఖ్యంగా మా గాంధీ గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అయితే నేను మామూలుగా గాంధీ గారు పిలిచారు, చిన్న కార్యక్రమాలు వచ్చారు, కానీ ఇంత పెద్ద కార్యక్రమం, అదేవిధంగా భారతదేశ స్థాయిలో నేషనల్ అవార్డ్స్ లీడ్ గ్రూప్ వారి ద్వారా గత సంవత్సరం కూడా 5 బెస్ట్ స్టూడెంట్స్, ఉత్తమ విద్యార్థులు రావటం, అదేవిధంగా ఈ సంవత్సరం మరి ఒక 9 మంది రావటం చాలా గ్రేట్ అనే చెప్పాలా. ఒక చిన్న గ్రామంలో ఈ స్థాయిలో మనం స్కూల్ నడుపుతూ, అలాగే దేశ స్థాయిలో ఎంత అభివృద్ధిగా సాధించారు అంటే దీని వెనకాల ఎంతో కష్టం, కృషి ఉంటుంది. చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎడ్యుకేషన్ అయితే చాలా కృషి ఉండాలా. ఆన్లైన్లో డిసిప్లిన్ స్క్రీన్ మీద తీసుకుని ఈరోజు పిల్లలు ఎంత అభివృద్ధి చెందారంటే చాలా గ్రేటే. అదేవిధంగా పేరెంట్స్ కూడా నిజం చెప్పాలంటే స్టూడెంట్స్ని చాలా కమిట్మెంట్తోనే మీరు కూడా చేస్తున్నారని అనుకోవాలా. ఇంచేతంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్ యుగం అయిపోయింది. పెద్దల చేతుల్లో కంటే పిల్లల చేతుల్లోనే ఎక్కువ ఉంటాయి సెల్ ఫోన్లు, టీవీలు అన్నీ కూడా. అందరూ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఇంకోటి ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది తప్ప ప్లే గ్రౌండ్స్ కానీ ఒక ప్లేకి వెళ్తాం, లేదంటే ఒక ఎడ్యుకేషన్ బుక్స్ మీద కూడా చాలా తక్కువ ఉంది. అటువంటి రోజుల్లో ఇంత అద్భుతంగా ఇక్కడ ఎడ్యుకేషన్ నడుపుతున్నారంటే పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే సెల్ ఫోన్ తగ్గించాలి ముఖ్యంగా. ఎందుకంటే హెల్త్ కూడా డిఫరెన్స్ వస్తుంది, ఐస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ముఖ్యంగా. దాని మీద సెల్ ఫోన్ తగ్గించే విధంగా ఎడ్యుకేషన్ మీద పూర్తి స్థాయిలో మనం కమిట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ చాలా ప్రయారిటీ ఉంది. భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వారి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలు అయితే విశేష కృషి చేస్తూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం కూడా వైజాగ్లో అద్భుతమైన 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం, మోడీ గారు వచ్చి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి ప్రారంభించడం, ఆ కార్యక్రమంలో ఉద్యోగ అవకాశాలు సమ్మానించవచ్చు 2 లక్షలు అన్నారు. 10 లక్షల ఉద్యోగాలు కూడా అవకాశం ఉంది అని చెప్పి వారు ప్రకటించడం, భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా అవకాశం ఉంటుంది. పిల్లల్ని ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ దగ్గర దూరంగా ఉంచడం, అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ముందుకు పంపడం, ఈ ఎడ్యుకేషన్ మీద ప్రయారిటీ పేరెంట్స్ కూడా బాధ్యత ఉంటుంది కొంత. అది ఉండబట్టే ఈ స్థాయిలో ఇక్కడ కూడా కొంత అవకాశం ఉంది. ఎంతమంది స్కూల్స్లో ఇచ్చిన మీ స్థాయిలో కూడా మీ కృషి ఉంటుంది. చేత మీ అందరికీ కూడా ఈ అవార్డ్స్ సంపాదించిన స్టూడెంట్స్ ముఖ్యంగా గత సంవత్సరం 5 9 మందికి మీకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్న ప్రతి స్టూడెంట్స్కి కూడా. మళ్ళీ భవిష్యత్తులో చెప్తూ ఉన్నారుగా గాంధీ గారు, నెక్స్ట్ ఇయర్ 25 టార్గెట్ పెట్టుకున్నారు. 25 టార్గెట్ రీచ్ అవ్వాలంటే వారితో పాటు
మీ అందరి కృషి కూడా ఉండాలి అని చెప్పి మీ అందరినీ కోరుతూ, అలాగే గత జనవరి 2వ తారీఖున కూడా మండల స్థాయిలో మళ్ళీ సైన్స్ ఫేర్లో కూడా పోరాటి బిందుశ్రీ మండల ఫస్ట్ సాధించడం నీకు కూడా నా ప్రత్యేక ఆశీస్సులు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ, ఈరోజు నాకు మీ అందరినీ కలిసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కలిసి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పిల్లలంటే బాగా ఇష్టం నాకు కూడా. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, దాని మీద కొద్ది టైట్ షెడ్యూల్ ఉన్నా మీకు ఒక లేట్ అయింది, కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు కాదంటలేదు. ఎందుకంటే వేరే కార్యక్రమాలు ఆర్టీసీ బస్సులు ఓపెనింగ్స్, అలాగే వాటర్ ట్యాంక్స్ అయ్యి ఎమ్మెల్యే గారు అయితే ఉంటే వారితో పాటు ఆ కార్యక్రమాలు పాల్గొని రావడం కొద్ది లేట్ అయితే మీ అందరూ నన్ను పేరెంట్స్ ముఖ్యంగా మన్నించాలని కోరుతూ, మీ అందరినీ పేరు పేరున మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Chief guest, Bandar Srinivas sir. Heartily welcome, sir. Heartily welcome to chief guest. Please welcome, sir. Welcome to Bandar Srinivas sir, our chief guest. Heartily welcome to Seth sir. Big applause to them. Heartily welcome to our chief guest, Bandar Srinivas Garu, Janasena. నరసిపూడి గ్రామంలో శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవార్డోత్సవం ఉంది. బెస్ట్ స్టూడెంట్స్ మీరు రావాలని చెప్పి గత 4 రోజుల క్రితం మన మాకినేడి గాంధీ గారు కరస్పాండెంట్ గారు వస్తే నేను వారు అడిగినట్టుగా తప్పకుండా వస్తాను. పిల్లలతో మమేకం అవడం అంటే చాలా ఇష్టం నాకు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ కూడా పిల్లలే బలం, వీళ్ళ బలంతో మా పార్టీ నడుస్తుందని చెప్పడం కూడా జరిగింది. ఇంకేదంటే పిల్లలే బలం. నిజం చెప్పాలంటే పేరెంట్స్ రిప్లైన్ చేసి బలంగా జనసేన పార్టీకి నిలబడ్డది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్ళింది పిల్లల బలంతో అని చెప్పాలి. బాగా తప్పకుండా వస్తాను సార్ అని చెప్పడం అయితే జరిగింది. కానీ నిజంగా గాంధీ గారి గురించి ఉన్నా చాలా మంచి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, స్కూలు చాలా బాగా చేస్తారు సార్ అంటే చిన్న నర్సిపూడి గ్రామం అంటే చిన్న గ్రామం కదా,
చిన్న స్కూల్ ఉంటుంది, పెద్ద స్కూల్ ఉండకపోవచ్చు, అయినా పెద్దల వారు ఆహ్వానించారు, తప్పకుండా మనం వెళ్ళాలని చెప్పి వారు అడిగిన వెంటనే ఒక కార్యక్రమానికి రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఎంత అద్భుతమైన స్కూల్ నడుపుతున్నారు అంటే వారి యొక్క క్రమశిక్షణ, స్టూడెంట్స్ యొక్క కమిట్మెంట్, లేకపోతే ఈ స్థాయిలో సుమారు 650 మంది స్ట్రెంత్తో స్కూలు ఈ యొక్క విలేజ్లో నడపడం సామాన్య విషయం కాదు. అదేవిధంగా కమర్షియల్గా ఆలోచిస్తుంటే ఏం వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి, ఎందుకంటే స్కూల్స్ గురించి చాలా వింటూ ఉంటాం. అయినా కూడా వారు సేవా దృక్పథంతో పిల్లలకి విద్య నేర్పాలి, నా గ్రామంలో అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న మాకినీడి గాంధీ గారికి అయితే, కామిరెడ్డి గాంధీ గారికి అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ వేదికను అలంకరించి సభాధ్యక్షులుగా వహించినటువంటి ఆలమూరు జనసేన పార్టీ మండలాధ్యక్షులు సూరపల్లి సత్య గారికి, అలాగే నర్సిపూడి పెద్దలు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, అలాగే వివిధ పదవులు అలంకరించి గత 40 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తూ నర్సిపూడికి నేనైతే వారిని అభిమానంగా బావగారు అని పిలుచుకుంటూ ఉంటాను పెద్దల్ని. వారు దునే స్వామినాయుడు గారు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, అలాగే పెద్ద గారు, అలాగే గ్రామంలో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న బాలాజీ, అలాగే పడాల అమ్మిరాజు గారు, ఎదురేశ్వరం నుంచి వచ్చేసిన శ్రీనివాసరాజు అందగారు, అలాగే మూలస్థానం యువ నాయకులు డైనామిక్ జేపీ గారు, చింతలూరు నీటి సంఘం చైర్మన్ గారపాటి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా చెవుల్లంక ఎంపీటీసీ గారు తమ్మల భాస్కరరావు, అలాగే శాంకూర్ శ్రీను, ఈ నన్ను అయితే ఆడేసుకుంటాను. శాంకర్ నర్సిపూడి గ్రామంలో నన్ను ఆడుకునేది ఎత్తున్నాయి బాగా. అలాగే పెద్దలు రమణ గారికి, అలాగే కాబోయే కాలమురబొగ్గ నాయకులు కొత్తపల్లి నగేష్ నాయుడు గారికి, ఫైర్ బ్రాండ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరెంట్స్, సోదరులు, సోదరీమణులందరికీ పేరున నవోదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ selected in League Championship 2024 and 25. And next, SRK Ganesh from 8th standard. And next,
ఎంపీటీసీ పడాలందరూ ఇన్ఛార్జి బండా శ్రీనివాస్ గారికి, ఈ స్కూల్ యాజమాన్యంలో ప్రముఖ పాత్ర వహించిన కామ్రేడ్ గాంధీ గారికి, మిగిలిన పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈ స్కూలు ఇంత వాతావరణంలో, మంచి వాతావరణంలో ఈ రకంగా ఉంచినందుకు చాలా సంతోషిస్తున్నాను. పిల్లలు ఇంత మారుమూల గ్రామంలో కూడా ఇంత ర్యాంకులు వచ్చినాయంటే ఆయన ప్రతిభ అని చెప్పచ్చు. అందుచేత ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు.